ఫైనల్ గా మన పుష్పరాజ్ కేవలం 4 days లోనే 829 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని టోటల్ వరల్డ్ గా ఈజీగా తెచ్చిపడేశాడు. దానికి మూవీ టీం వాళ్ళు ఫాస్టెస్ట్ 800 crores కొట్టిన ఫస్ట్ మూవీ అని ఆల్ టైమ్ రికార్డ్ అనే ఒక ట్యాగ్ ని యాడ్ చేశారు. ఆ పోస్టర్స్ అన్ని చూసాక అస్సలు అల్లు అర్జున్ అంటే పడని ఒక యాంటీ ఫ్యాన్ మా గ్యాంగ్ లో ఉన్నాడు. వాడు అన్నాడు భయ్యా, అరే ఈ సినిమాకి వచ్చిన ఫేక్ కలెక్షన్స్ అన్ని కూడా పోస్టర్స్ వేసి మరి మూవీ ప్రమోషన్స్ చేస్తున్నారని. దానికి నేను అసలు ఏమైంది ఏంట్రా అని అడిగితే అప్పుడు చెప్తున్నాడు, మన ఊర్లో 3 థియేటర్లు వేశాడు, బట్ ఏ షో కూడా ఏ ఒక్క థియేటర్ కూడా ఫుల్ అవ్వట్లేదు కనీసం. అండ్ బుక్ మై షోలో కూడా మందే కాదు చాలా వరకు ఏరియాస్ గ్రీన్ లైట్ చూపిస్తున్నాయి. అసలు మూవీకి కలెక్షన్స్ ఎలా వచ్చేస్తున్నాయి అంత అనేసి వాడి డౌట్ వాడికైతే క్లారిటీ చేసేసా. బట్ అలాంటి డౌట్ ఇంకెంత మందికి వచ్చి ఉంటుందో వాళ్ళందరికీ క్లారిఫై చేయడానికి ఈ వీడియో. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాడు అడిగిన క్వశ్చన్ లోనే వాడి ఆన్సర్ కూడా ఉంది. అదేంటంటే మన ఊర్లో 3 థియేటర్లు వేశారు, ఆ 3 కూడా కనీసం హౌస్ఫుల్ అవ్వట్లేదు అంటున్నారు. మా ఊర్లో అయితే 3 థియేటర్లు వేశారు, కొన్ని ఊర్లో 5 థియేటర్లు ఉంటే 5 థియేటర్లు మొత్తం కూడా పుష్ప పార్ట్ 2 వేస్తున్నారు. అసలు నాకు తెలియక అడుగుతున్నా, ఇంత చిన్న లాజిక్ ని ఇంత చిన్న పాయింట్ నెట్టాబయ్యా మిస్ అవుతున్నారు. బట్ సపోజ్ తీసుకుంటే మన ఊర్లో ఒక 5 థియేటర్లు ఉన్నాయి అనుకుందాం. ఒక 100 మంది ఈ సినిమా చూడడానికి ఆ ఊర్లో వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి. ఇంకా 100 మంది కూడా 5 థియేటర్లు కదా, థియేటర్కి ఒక 20 చొప్పున వెళ్తే ఇంకా థియేటర్ ఖాళీగానే అనిపిస్తుంది. అదే ఊర్లో 5 థియేటర్లు ఉన్నప్పటికీ ఒకే థియేటర్ లో స్క్రీన్ మీద పుష్ప పార్ట్ 2 బొమ్మ కనిపిస్తుంది అంటే 100 మంది కూడా ఒకే థియేటర్ కి వెళ్తారు కదా. అప్పుడు బుక్ మై షోలో గానీ ఆఫ్లైన్ టికెట్స్ లో గానీ హౌస్ఫుల్ బోర్డ్స్ పడతాయి. ఇలాంటి స్టూపిడ్ క్వశ్చన్స్ మొత్తం పక్కన పెడితే ఇంకో క్వశ్చన్ అడిగాడు భయ్యా. అదేంటంటే కేవలం 4 రోజుల్లోనే పుష్ప పార్ట్ 2 సినిమా 830 కోట్ల గ్రాస్ ని ఎలా కొట్టగలిగింది? ఇది కదా మనకు కావాల్సింది. దానికి కూడా ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది భయ్యా. అదేంటంటే ప్రెజెంట్ పుష్ప గడికి అండ్ పుష్ప పార్ట్ 2 సీక్వెల్ కి ఉన్న హైప్ ఏ రేంజ్ గా వ్యాపించేసి ఉందంటే అది మన రాష్ట్రం కాదు, జిల్లా కాదు, ఇండియా కాదు, టోటల్ ప్రపంచం అంతటా కూడా కరోనా 4th వేవ్ చాటినట్టు చాటేసి ఉంది. అయితే ఇప్పుడు వచ్చిన 830 కోట్ల గ్రాస్ అన్నది ఎక్కడి నుంచి ఎలా వచ్చాయి అన్నది క్లియర్ గా మాట్లాడుకుంటే మీరు నమ్మినా నమ్మకపోయినా నార్త్ లోనే ఈ సినిమా కోసం ఎగబడి చూసేందుకు పిచ్ అయిపోతున్నారు జనాలు. అక్కడి నుంచి వస్తున్న కలెక్షన్స్ చూస్తేనే క్లియర్ గా అర్థమవుతుంది భయ్యా పుష్ప గడి మీద లవ్ ఎంతలా పెంచుకున్నారో నార్త్ వాళ్ళు అన్నది. అండ్ నార్త్ లో హైయెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ తెచ్చిన ఫిలిం వచ్చేసి జవాన్ మూవీ అంటే షారుఖ్ ఖాన్ గారిది. దాన్ని డే 1 పుష్ప పార్ట్ 2 సినిమా 72 కోట్లు తెచ్చి ఈజీగా బ్రేక్ చేసి పడేసింది. ఆ తర్వాత రెండో రోజు 56 కోట్లు కలెక్షన్స్ రప్పించింది. ఇది కూడా మామూలు విషయం కాదు. కాకపోతే కొంచెం డౌన్ అయిందేమో అనిపించినప్పటికీ మూడో రోజు మళ్ళీ దానికంటే పుంజుకుంది. డే 1 72 కోట్లు తెచ్చి రికార్డ్ ని కొడితే డే 3 ఆ రికార్డ్ ని మళ్ళీ తనే బ్రేక్ చేసుకొని 76 కోట్లు తెప్పించాడు. ఈ 3 days లో మంచి బ్లాక్ బస్టర్ టాక్ ని అచీవ్ చేసుకుంది. అంతేకాదు నెక్స్ట్ డే సండే కావడంతో వీకెండ్ కావడంతో నిన్న మాత్రం నార్త్ సైడ్ జనాలు నెత్తి మీద ఈ పుష్ప పార్ట్ 2 సినిమాని పెట్టి చూసారు అన్నది రియాలిటీ. ఎందుకంటే కేవలం సండే మాత్రమే 86 కోట్ల గ్రాస్ ని రప్పించింది. కేవలం 4 రోజుల్లో, అది కూడా ఓన్లీ నార్త్ లోనే 300 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్స్ ని ఈజీగా దాటేసింది. ఇకపోతే ఓన్లీ నార్త్ అమెరికాలోనే $9 million+ ని కలెక్ట్ చేసింది. అంటే ఇంచుమించుగా 70 నుంచి 80 కోట్లు. ఓవర్సీస్ మొత్తంగా 100 నుంచి 150 కోట్లు ఈజీగా వచ్చుంటాయి. అండ్ తమిళ్, కన్నడ, మలయాళం ప్రతి లాంగ్వేజెస్ లో కలిపి అదొక 100 కోట్లు, తెలుగులో ఈజీగా 300 కోట్లు. ఇప్పుడు కౌంట్ చేసి చెప్పండి భయ్య, కేవలం 300 కోట్లు హిందీలోనే, అలానే తెలుగులోనే 300 కోట్లు, ఇలా టోటల్ గా 600 కోట్లు. అండ్ ఓవర్సీస్ లో ఒక 150 కోట్లు, తమిళ్, కన్నడ, మలయాళం మొత్తంగా కలిపి ఒక 100 కోట్లు. ఇలా ఈజీగా మూవీ వచ్చేసి 850 కోట్ల గ్రాస్ ని కేవలం 4 days లోనే వచ్చింది. ఫాస్టెస్ట్ 800 కొట్టిన ఫిల్మ్ గా పేరు తెచ్చుకున్న పుష్ప పార్ట్ 2 పోస్టర్ అన్నది మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ యొక్క కలెక్షన్స్ అన్నవి 200% జెన్యూన్ కలెక్షన్స్ అని చాలా మంది 1000 కోట్లు కొడతదా లేదా అన్నారు. గట్టిగా రాసి పెట్టుకోండి, ఇంకో 2-3 రోజుల్లో మూవీ టీం నుంచి 1000 కోట్ల పోస్టర్ వస్తుంది, నాది గ్యారెంటీ. నిజానికి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు అండ్ ఐకానిక్ స్టార్ అయిన అల్లు అర్జున్ గారు వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్స్ లేకపోయి ఉంటే ఆంధ్రాలో కూడా మంచి ఓపెనింగ్స్ చూసేవాళ్ళం. అలా అయితే ఏంటి, వాళ్ళు ఎప్పటికైనా బానే ఉంటారు, మనమే ఫ్యాన్ వారు తొక్కతోలని మనమే చంపుకొని చేస్తున్నాం. ఫైనల్ గా నా ఆన్సర్ వచ్చేసి పుష్ప పార్ట్ 2 సినిమా ఎంత కలెక్షన్స్ వస్తాయి అంటే లాంగ్ రన్ లో ఈజీగా 1500 పోస్టర్ ఫిక్స్ అయిపోండి. మరి లాంగ్ రన్ లో 2000 కోట్లు కొట్టి బాహుబలి 2 అండ్ దంగల్ రికార్డ్స్ ని లేపేస్తుందా, తుడిచేస్తుందా అంటే అది కొంచెం బ్లాంక్ మార్క్ గానే ప్రతి ఒక్కరికి కూడా ఉంది. బట్ ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం మూవీని రిసీవ్ చేసుకుంటారు అనుకోండి, 2000 కోట్లు పెద్ద లెక్కేం కాదు. ఈ వీడియో అయితే ఇంతే భయ్యా. వీడియో నచ్చితే ఒక లైక్ వేసి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ మాత్రం పక్కా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆన్ లో పెట్టుకోండి. ఎందుకంటే రేపు ఎల్లుండో 1000 కోట్ల పోస్టర్స్ తో మళ్ళీ కలుద్దాం కదా.